హాయ్ గాయ్స్ అండ్ ఏంటంటే లైక్ ఈరోజు చాలా లాంగ్ డే అయిపోయింది ఆఫీస్లో. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:20 అయింది. సో మనం యూనెక్స్కి వచ్చినాం. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మన గచ్చిబౌలి ఉంది కదా, అండ్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ గల్లీ అనమాట. అండ్ రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఏం దొరుకుతాయి అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినాం. అండ్ దీప్తాకి అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది. అండ్ ఇగో నా బైక్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసిన. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి, ఏవేవి మెనూస్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. లెట్స్ గో. లైక్ యునెక్స్ ఫుడ్ మార్కెట్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ అక్కడికి ఎంట్రన్స్కి వెళ్దాం. అది ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంటర్ కాగానే లైక్ అక్కడ లైక్ స్టాండప్ కామెడీస్ సో ఇట్లాంటివి జరుగుతాయి కదా. సో అట్లాంటి ఒక స్టేజ్ ఉంది. అండ్ అక్కడ ఏ షో అయినా చేస్తున్నాము. అంటే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టాండప్ కామెడీ అని చెప్పిన. అండ్ ఎంటర్ కాగానే రైట్ సైడ్లో మనకి ఫస్ట్ ఫ్రాంకీ స్టోరు అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ద కింగ్ పాన్ మసాలా సంథింగ్ ఏదో ఉంది. సో అది ఉంటుంది. అండ్ అట్లా ఎంట్రన్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం యుఎన్ అన్లిమిటెడా, మరి అది యుఎన్ ఇన్ఫినిటీయా లేకపోతే యునెక్సా, దాని నేమ్ ఎలా స్పెల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ ప్లేస్ వచ్చేసి ఎస్పెషల్గా మన చెప్పిన కదా మన టువర్డ్స్ డిఎల్ఎఫ్ రూట్లో ఉందన్నమాట. గేట్ 2 పక్కన గల్లీ. సో ఇప్పుడే చూసారు కదా అక్కడ అన్నీ వాటర్ ఉన్నాయి. యాక్చువల్లీ రెయిన్ పడింది. అండ్ ఇక్కడ లైక్ వెదర్ వచ్చేసి మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. సో కూల్గా అండ్ లైక్ మనం ఏమైనా ఆర్డర్ చేసుకుందాం. లైక్ ఇక్కడ ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటివి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయా లేవా సో చూద్దాం. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మనకి బయట కూడా లైక్ ఎప్పటి నుంచో రెస్టారెంట్స్ ఫేమస్ కదా. డిఎల్ఎఫ్ అంటే మనకు గుర్తొచ్చేది ఫుడ్స్. సో ఇక్కడ ఒక పెద్ద లైక్ కిచెన్స్ అరేంజ్ చేసి ఇక్కడ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 50 to 60 సారీ 15 ఉండవులే నా ఓవర్ యాక్షన్, కానీ 20 to 30 స్టాల్స్ ఉన్నాయి. అది డిఫరెంట్ స్టాల్స్ అనమాట. అంటే మనం ఎక్కడికైనా వెళ్తే లైక్ కేఎఫ్ స్టాల్ అంటే కేఎఫ్సీ స్టాల్స్, బర్గర్ స్టాల్స్, లేదనంటే లియాన్ స్టాల్స్ అంటే ఫుడ్ స్టాల్స్ ఇట్లాంటివి మనం చూస్తుంటాం కదా. లైక్ సబ్వే లాంటివి. సో అట్లాంటివి కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను అవి ఎప్పుడు చూడలేదు. బోబా లీఫియస్ అంట, ట్రూ స్పైసెస్ అంట, లైక్ ఇట్లా చాలా వరకు లక్నో ఎక్స్ప్రెస్. సో ఇలాంటి చాలా వరకు డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇయో దీప్తక్ అయితే అక్కడ కూర్చుంది. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి బయట బైక్ పార్కింగ్ చూపించారు కదా. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్. అండ్ కార్ పార్కింగ్ ఎలా ఉందంటే లైక్ మనం లైక్ రీసెంట్గా నేను ఒక యూఎస్ ఫ్రెండ్కి కాల్ చేస్తాను అనమాట. సో అక్కడ బయట వాళ్ళు ఏదైనా రెస్టారెంట్స్కి లేదంటే లైక్ ఫుడ్ కోర్ట్స్ లాంటివి వెళ్తారు కదా. సో అక్కడ ఇట్లాంటి పార్కింగ్స్ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. లైక్ ప్రైసెస్ స్టార్ట్ అయ్యేవి 30 నుంచి లైక్ మోర్ దెన్ లైక్ 500 అండ్ 600 ఎబో కూడా ఉన్నాయి అనమాట కొన్ని స్టాల్స్లలో. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ పక్కనే మనకి ఐటీ కంపెనీస్ లైక్ ఇటు సైడ్ వెళ్తే లైక్ ఇన్ఫోసిస్ అండ్ పక్కనే టీసీఎస్ అండ్ యాజ్ వెల్ ఇక్కడే డిఎల్ఎఫ్. సో ఇట్లాంటి అన్ని టెక్ పార్క్ కాబట్టి ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అండ్ ఇట్లా లైక్ పాష్ అవుట్లెట్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. అండ్ ప్రైసెస్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సో తను మన శంకర్ అనమాట అండ్ నా కొలీగ్. అండ్ రీసెంట్గా తను తమిళ్, కన్నడ అండ్ తెలుగు, ఇంకేం భాషలు వస్తాయి బ్రో నీకు? ఇంగ్లీష్, హిందీ కూడా మాట్లాడతాడు బ్రో. లైక్ నీ స్టైల్లో లైక్ నీకు మదర్ టంగ్ ఏంది బ్రో? తమిళే కదా. సో మనం తమిళ్లో ఈ లోపలికి అంటే కొంచెం తమిళ్ అండ్ తెలుగు మిక్స్ ఎట్లా అయిపోయిందో తెలుసు కదా మా ఆడియన్స్కి అర్థమయ్యేలాగా, లైక్ మన సబ్స్క్రైబర్స్కి అర్థమయ్యేలాగా. లైక్ ఈ లోపల ప్రైస్ రేంజ్లో ఎట్లున్నాయి అండ్ నువ్వు ఎంతవరకు బేర్ చేయగలవు చెప్పు బ్రో. బ్రో నేను వచ్చి సీరియస్లీ బ్రో అంటే నేను ఫస్ట్ టైం విజిట్ అయినా. బట్ నేను యాక్చువల్లీ చాయ్ ఎక్కడైనా తాగాలనుకున్నా కానీ జస్ట్ 10-20 రూపీస్ తాగుతా. బట్ ఫస్ట్ టైం విజిట్ కాగానే 30 రూపీస్ అన్నాడు బ్రో. సీరియస్లీ బ్రో ఎస్పెషల్లీ. బట్ 30 రూపీస్ అంటే నేను అంటే 20 రూపీస్ నేను బయట తాగినా. బట్ 30 రూపీస్ అంటే హెవీ కాస్ట్ టు మీ బ్రో. ఎందుకంటే అంటే తాగుతాను అంటే ఏదో
ఫస్ట్ టైం విజిట్ కాబట్టి తాగొచ్చు, బట్ డైలీ 30 అంటే అవ్వదు బ్రో. అంతే కాస్ట్ బ్రో 30 బ్రో. అవును బ్రో, లైక్ యూనో అందరి దగ్గర లైక్ యూనో ఎవ్రీ డే ఒక 30 రూపీస్ పెట్టి టీ తాగేంత కూడా ఉండదు అనమాట. లైక్ అంటే కొంతమంది దగ్గర జస్ట్ 10 రూపీస్ కూడా కొంచెంమందికి బర్డెన్ అయిపోతాయి అనమాట. అంటే వాళ్ళు చేసే జాబ్లకి బయట యూజ్ చేసే మనీకి కదా. సో అదే శంకర్ చెప్తున్నాడు అనమాట. అండ్ సో శంకర్కి ఏంటంటే బేసిక్గా ఎక్కడైనా చూస్తే ఫస్ట్ మనీ సేవ్ చేయడానికి చూస్తారనమాట. సో మనలాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏడికి పోయినా కూడా ఫస్ట్ మనం ఏది ప్రైస్ ఎక్కువ ఉందో అదే పాష్గా తాగుతాం అనమాట. సో అందులో నేను కూడా ఒకని, మీలో ఎంతమందో నాకు తెలియదు, అండ్ మీలో ఎంతమంది ఉన్నారో అట్లా కింద కామెంట్ చేయండి. సో అది అండ్ ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొబైల్ షాప్ కూడా ఉంది. సో అట్లా మొబైల్ షాప్స్ అండ్ ఇంకా కొన్ని లైక్ డ్రెస్సింగ్ షాప్స్ కూడా వస్తున్నాయేమో, చూద్దాం. సో అది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇది చూడొచ్చు, లైక్ లంబోర్గిని కార్ కూడా ఉన్నది ఇందులో. ఇది వచ్చేసి లైక్ లాస్ట్ కార్నర్ ఆఫ్ స్టాల్ అనమాట. లైక్ ఇది చూడాలంటే సో ఇది నాకు కొంచెం తెలివిగా అనిపించింది. ఇగో అక్కడ ఎంట్రెన్స్ అనమాట, అదంతా క్రాస్ చేసుకొని వచ్చి దీన్ని చూడాలన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది వర్త్ ఇట్ అనమాట చూడడానికి. అంటే నాకు బేసిక్గా నాకు కార్స్ అంటే బాగా ఇష్టం. అందులో లంబోర్గిని చూస్తే లైక్ ఎవరికైనా చూడడానికి బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం 99 ప్యాన్కేక్స్లో ఉన్నాం అనమాట. సో ఇది ఆ స్టాల్. అండ్ ఇక్కడ ఏంటంటే బేసిక్ ప్రైస్ వచ్చేసి లైక్ 25 నుంచి స్టార్ట్ అయ్యి 2000 రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి కేక్స్, ప్యాన్ కేక్స్ అండ్ లైక్ ఇంకా ఏం కేక్స్ అక్క, ప్యాన్ కేక్స్, పేస్ట్రీస్, చాకోబైట్స్, సో ఇట్లాంటివన్నీ లైక్ కన్ఫెక్షనరీ ఐటమ్స్ మాత్రం ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కాఫీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది టీ. ఇది నేను బేసిక్గా టీ తాగాను, బట్ ఒకసారి ట్రై చేద్దామని టీ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి 30 రూపీస్ అంట, ఇంత చిన్న కప్పు. సో నేను ఇప్పుడే ఒక టీ ఆర్డర్ చేసుకున్నా అండ్ ఇది వచ్చేసి ఒక 30 రూపీస్ అనమాట. రేట్లు కొంచెం ఎక్స్పెన్సివ్గానే అండి. ఫుడ్ అంతా ఎక్స్పీరియన్స్ చేద్దామంటే లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయిందనమాట. సో కొంచెం ఇంటికి వెళ్ళి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం టేస్ట్ చేయట్లేదు. సో ఈరోజు అయితే బ్లాగ్ అది. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పినా కదా ఇందాక స్టేజ్ అని చెప్పి. సో అది అండ్ మీలో లైక్ ఎంతమందికి వీడియో నచ్చిందో లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి. సో అది అండ్ ఇది వచ్చేసి డే 4 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రేపు డే 5 అండ్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. అండ్ రేపు రోజు ఫుడ్ బ్లాగ్స్ అవుతున్నాయి, బట్ ఐ ట్రై టు డూ అదర్ బ్లాగ్స్ యాజ్ వెల్. సో అది లెట్స్ గో, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 361 బ్లాగ్స్, 361 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. దాన్ని 1Kకి తీసుకెళ్ళడానికి ఎన్ని డేస్ పడుతుందో నాకైతే తెలీదు. బట్ ఐ బిలీవ్ ఇన్ యూ and I believe in myself. I can create it as soon as possible and let's go. Bye bye.